ఓకే. ఇక కెనడాలో చెదురుతున్నాయంట కళలు. విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు తగ్గినాయంట. నిజానికి ప్రపంచవ్యాప్తంగా కొంచెం పరిస్థితులు బాగాలేవు. ముఖ్యంగా కెనడాలో ఆర్థిక మాంద్యం, ఇంకా పెరిగిన ఖర్చులతోటి చాలామంది ఇబ్బందులైతే పడుతున్నారట. దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ విధానాలు కూడా చాలా అస్తవ్యస్తంగా ఉన్నాయి. అంతా పరిస్థితులు అన్నీ క్షీణించే దశకు పోయినాయి. దాంతోటి ఆల్రెడీ చూసినాం మనం వాళ్ళ దేశ అధ్యక్షుడు ట్రూడో ఆయన ఇవి రెచ్చగొట్టే కామెంట్లే చేస్తున్నాడు తప్ప ఆయన అంటే మొత్తం అక్కడ బేస్ ఆయన పట్టు కోల్పోయి అంత ఆర్థిక విధానాలు కానీ అన్ని రకాలుగా అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఎఫెక్ట్ ఒక భారతీయ విద్యార్థుల మీద కాదు, అందరి మీద పడ్డది. ఇక్కడ చూడొచ్చు, విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు దొరుకుతలేవట, ట్యూషన్ ఫీజులు పెంచారు, జీవన వ్యయం బాగా పెరిగిందట. దాంతో శాశ్వత నివాసం కూడా లభించే కష్టం, అంటే పిఆర్ కూడా వాళ్ళకు వచ్చేటువంటి పరిస్థితి లేదంట. అమెరికాకు వెళ్దామంటే స్టడీ వీసాలు వస్తలేవు, ఫీజులు కూడా ఎక్కువ. దాంతో పక్కనే ఉన్న కెనడాకు చాలామంది విద్యార్థులు వెళ్ళే ప్రయత్నం చేస్తుంటారు. అక్కడ ఫీజులు తక్కువ, కాకుంటే జీవన వ్యయం కూడా తక్కువని అక్కడ వెళ్తూ ఉంటారు. యుఎస్తో పోల్చుకుంటే 30% ఫీజులు తక్కువ ఉంటాయి. దాంతోపాటు ఏడాదిలోనే చదువు పూర్తి చేయొచ్చు. ఇక పిఆర్ కూడా 1-2 ఏళ్లలోనే వస్తుంది. ఇవన్నీ కూడా చాలా పాజిటివ్ ఉందని చాలామంది కెనడాకు వెళ్తూ ఉంటారు. ఇక్కడ చూడొచ్చు, 2021లో 1,00,000 మంది పోయారు, 2022లో 1,85,000 మంది పోయారు, 2023లో 2,22,000 మంది పోయారు. ఈ ఏడాది కూడా ఇప్పటికీ 1,37,000 మంది ఆగస్టు వరకే వెళ్ళిండు. అది 2 లక్షల వరకు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. మరి ఈ నేపథ్యంలో ఈ స్టడీ వీసాలు ఇటీవల చాలా ఎక్కువ ఇస్తుంది కెనడా. కాకుంటే ఈ మధ్య దాంట్ల మీద కూడా కోత పెట్టింది. దాంతో అక్కడ ఇక్కడ చూడొచ్చు, నివాసానికి ఇళ్ళకు దొరకలేవంట, ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది, ద్రవ్యోల్బణం కారణంగా నిత్యావసర వస్తువులు ధరలు పెరిగినాయి, జీవన వ్యయం పెరిగింది, జాబ్ మార్కెట్ డీలా పడ్డది. దీంతో ఒక్క గదిలో 2-3 మించి భారతీయ విద్యార్థులు ఉండి ఎట్లో అట్లా నెట్టుకొస్తున్నారంట. కెనడాలో నిజంగా పరిస్థితులు బాగా లేవంట, పార్ట్ టైం ఉద్యోగాలు కూడా దొరకలేవట. దాంతో ఇక్కడ చూడొచ్చు, మన్నేదో ఒక చిన్న రెస్టారెంట్లో ఉద్యోగం కోసం ఒక చిన్న నోటిఫికేషన్ ఇస్తే పెద్ద లైన్ కట్టిరు కెనడాలో. ఆ పరిస్థితులు నిజంగానే ఇంకా రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయట. ఇక్కడ చూడొచ్చు, 2015 నుంచి 13 లక్షల మంది వెళ్ళిరట కెనడాకు. అంటే దాదాపు 10 ఇయర్స్లో 13 లక్షల మంది కెనడాకు వెళ్ళిరట. ఇక దాంతోపాటు ఇక్కడ కెనడా వీసాల జారీని సులభతరం చేసింది గతంలో. ఇంతకుముందు కెనడా, యూకే, ఆస్ట్రేలియా దేశాల వైపు మొగ్గు చూపిరు మనోళ్ళు. అంటే అమెరికా కాస్త ట్రంప్ అధ్యక్షుడైనాక కాస్త టైట్ చేయడంతో చాలామంది కెనడా, ఆస్ట్రేలియా వెళ్ళిరు. మరి ఇప్పుడు కెనడాలో పరిస్థితి అయితే బాగా లేదట. మరి విదేశాల్లో భారతీయ విద్యార్థులు 32% మంది కెనడాలోనే ఉన్నారంట. చూడండి, ఆ స్థాయిలో ఉంది. మరి దాంతోపాటు ఎస్డిఎస్ రద్దుతో వీసాల జారీ ఆలస్యం అంట. అంటే ఇంతకుముందు కెనడా విదేశీ విద్యార్థులను ఆకర్షించడానికే తొందరగా వీసాలు ఇచ్చేది, స్టడీ పర్మిట్లు, స్టడీ వీసాలు. కానీ ఇప్పుడు అది కూడా రద్దు చేసారు. దాంతో అక్కడ పరిస్థితులు బాగలేవు, కెనడాకు వెళ్ళడానికి వీసాలు కూడా కష్టంగా ఉంది. ఇంతకుముందు ఎవరైతే వెళ్ళిరో వాళ్ళ పరిస్థితి అయితే బాగా లేదంట. కాబట్టి ఎవరైతే కెనడా వెళ్తురో, అసలు విదేశాలకు వెళ్తురో, ఒకసారి ప్రస్తుత పరిస్థితుల్లో వెళ్ళాలన్నా వద్దా అనేది ఆలోచించి వెళ్ళండి. అందరూ ఇక్కడ బీటెక్లో అయిపోయాక బయటికి వెళ్దామని చూస్తుంటారు మంచి అవకాశాల కోసం. కానీ ప్రస్తుత పరిస్థితులు అంత బాగా లేవు. లక్షలు ఖర్చు పెట్టి బయటకు పోయినాక అక్కడ ఇబ్బందికర పరిస్థితులు, అంటే కనీసం అక్కడికి పోయి పార్ట్ టైం జాబ్ చేసుకొని ఏదో ఆ చదువుకు సంబంధించి అప్పులు తెచ్చుకొని కానీ మీరు పోతారు. కానీ అక్కడ జాబులు దొరకక పరిస్థితులు, ఘోరమైనటువంటి పరిస్థితులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి వెళ్ళే ముందే చూడండి, మంచి యూనివర్సిటీ, మంచి కోర్సా, అక్కడ అసలు పార్ట్ టైం జాబ్స్ ఉన్నాయా. ఒకవేళ మీ కోర్స్ అయిపోయాక పిఆర్లు కానీ అవన్నీ కూడా ఎట్లా వస్తున్నాయి అవన్నీ కూడా చూసి తెలుసుకొని వెళ్ళండి. అనవసరంగా ఆగమాగమై ఏ ఒక కన్సల్టెన్సీలు వాళ్ళని వీళ్ళని పట్టుకొని వెళ్తే అక్కడికి పోయినాక మీరే ఇబ్బంది పడతారు. ఎందుకంటే కెనడా పరిస్థితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇప్పుడు కెనడా వెళ్ళేటువంటి పరిస్థితుల్లో అయితే లేరు. కాబట్టి చూసి ఆచితూచి వ్యవహరించండి. మంచి జాబ్ వస్తే ఇక్కడనే జాబ్ చేసుకోండి. తర్వాత పరిస్థితులు బాగినాక మళ్ళీ వెళ్ళే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆలోచించుకోండి.